ఈ రోజు మనము దోసకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. చూడండి, దోసకాయ చట్నీ ముక్కలు అంతే. మనము దోసకాయ చట్నీ చేద్దాము. దోసకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు ఇట్లా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, గింజ మిరపకాయలు, పల్లీలు కొంచెం వేయించి పెట్టుకోవాలి, కొద్దిగా చింతపండు, అల్లం ముక్కలు, కరివేపాకు. ముందుగా పాన్ పెట్టుకొని కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయని దూరగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు చూడండి, దోసకాయ ముక్కలు వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాక మనం కొన్ని పల్లీలు, కొన్ని కొద్దిగా జీలకర్ర, మెంత పొడి, జీలకర్ర పల్లీలు మిక్సీ కొట్టుకున్నాక కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు మనము దీంట్లో వేసుకున్నాక చూడండి దోసకాయ ముక్కలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. ఇవి చల్లగా మళ్ళీ దీంట్లో వేసి మిక్స్ చేసుకుందాం. చూడండి, కొంచెం ఉప్పు, ఎందుకంటే ఉప్పు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఏకూడదు. ఇప్పుడు కొంచెం వేసాను చూడండి, ఉప్పు వేసి ఇది కూడా మిక్స్ చేసుకుంటాం. మనం దోసకాయ ముక్కలు అన్నీ వేసుకొని చూసారా, ఇందులో మనం ఏమేసాం కచ్చపిచ్చగా చేసుకోవాలి. ఇప్పుడు మన తాలింపు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఎప్పుడైనా సరే కరివేపాకు తాలింపులో వేసుకుంటే ఇంకో పొడి, పసుపు మనకు మంచిగా రెడీ అయిపోయింది. చూడండి, దోసకాయ చట్నీ. ఎప్పుడైనా సరే మనం వెల్లిపాయలు వేసుకున్నప్పుడు కొంచెం ఇంకో పొడి వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి. మీరు ఒకటి టిప్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనకి వెల్లిపాయలు వేసుకోవద్దు అనుకున్నప్పుడు కొద్దిగా ఇంకో పొడి వేసుకోవాలి. ఇంకో